ఏంటంటే నా సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నేను తీయలేకపోయాను. నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. పుట్టిందా బాబు పుట్టాడని. హలో, ఏంటి చాలా రోజులకు వచ్చావు అనుకుంటున్నారా? అవునండి, ఏం చేస్తాం, కొన్ని సిచ్యువేషన్స్ అలానే ఉంటాయి. ఇన్ని రోజులు వీడియో తీయకపోవటానికి కారణం ఉంది ఒకటి, అందుకని నేను తీయలేదు. మీరైతే ఏమనుకోవద్దు. ప్లస్ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నేను వీడియోస్ చేయకపోతే. ఏదన్నా ఇబ్బంది వస్తేనే కదా ఆపేసేది వీడియోస్. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ ఉన్నాను, అందుకని చెప్పేసి. అయితే డెలివరీ టైం దగ్గరకు వచ్చింది, దగ్గరకు వచ్చేంత వరకు కూడా తీసాను. 9వ నెల మటుకు కూడా తీసాను. ఇంకా ఆ తర్వాత అసలు ఓపిక రావట్లేదు, ఇంట్లో పనులు చేసుకోవటం, బాబుని పట్టుకోవటం, మా దక్షిత్ కానీ ఇంకా అసలు ఓపిక రావట్లేదు. ప్లస్ కాలు నొప్పి, నాకు కొంచెం యాక్సిడెంట్ అయింది, అందుకని చెప్పేసి నేను ఇంకా వీడియోస్ ఇంకా వల్ల అవ్వలేదు. చాలా వరకు ట్రై చేసి పోస్ట్ చేశాను, అప్లోడ్స్ చేశాను వీడియోలు, కానీ ఇంకా అవ్వలేదు. అందుకని చెప్పేసి ఇంకా ఆపేసాను అనమాట. అయితే ఏమైంది, ఇంకా తర్వాత డెలివరీ అయిపోయింది. డెలివరీ తర్వాత కూడా తీద్దామని అనుకున్నా. ప్లస్ ఏంటంటే ముందు నాకు సి సెక్షన్ అనమాట, అంటే ఆపరేషన్ అనమాట. అందుకని చెప్పేసి నేను వీడియోస్ తీయలేదు. ఇప్పుడైతే 2వ నెల కాబట్టి కొంచెం ఓపిక వచ్చిన తర్వాత తీద్దామని ఆపాను అనమాట. ఇప్పుడైతే కొంచెం ఓపిక వచ్చింది, అందుకని వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దామని చెప్పేసి. నేను ఎందుకు వీడియోస్ ఆపేసానే మీకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి తీస్తున్నా. అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ప్లీజ్. అంటే మీరు నమ్మకం ఉండే వీడియోస్ బాగా చేస్తుందని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కానీ ఏంటంటే నా సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నేను తీయలేకపోయాను. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కానీ అన్సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. లైక్ కూడా చేయండి. నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. మర్చిపోయానండి, నాకు బాబు పుట్టాడా పాప పుట్టిందా మీరు గెస్ చేయండి. అన్నీ చెప్పేశాను 2 నిమిషాల్లోనే. బాబు పుట్టాడా అని మీరు, పాప పుట్టిందా బాబు పుట్టాడా అని మీరైతే గెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.